బీసీలకి ఏమీ చేయలే, సూపర్ 6 పథకాలను అమలు చేయలే, అవి ఇవి అంటూ రాష్ట్రంలో 7 నెలల తర్వాత గత ప్రభుత్వ నాయకులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వచ్చి ఎక్కడ వాళ్ళు చేసిన అక్రమాలను బయటపడతారనే భయంతో ఇప్పటిదాకా పారిపోయిన నాయకులు ఇప్పుడిప్పుడే టీవీల ముందరకు వచ్చి సూపర్ 6 పథకాలు అమలైతాలే, వారికి అన్యాయం జరిగింది, వీరికి అన్యాయం జరుగుతుంది అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. కావున ఈరోజు బీసీలకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 ఉమ్మడి కూటమిగా ఈ రాష్ట్ర ప్రజలు దగ్గర 94% 164 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన అవకాశం ఇచ్చినారు. వారికి ఏం చేయాలని కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ మొట్టమొదటిగా రాష్ట్రం ఎంత లోటులో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు 3,000ది 4,000 చేస్తూ మొదటి నెల ఇంకొక 3,000, ప్రతి నెల 1,000 రూపాయల లెక్కన 7,000 రూపాయలని ఒక రోజు ముందుగానే, అంటే రేపు ఆదివారం 1వ తేదీ సెలవు ఉంటుంది అంటే 30వ తేదీ పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం పట్ల ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశాలు లేదు. ఇంకా బీసీల పట్ల నిన్న మీరు కానీ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉంటుంది అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర బీసీలంతా చూశారు. బీసీలకి గత బడ్జెట్లోనే 39,000 కోట్లను కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్ అనేక మీరు చూస్తే కుట్టు మిషన్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయదారులకి వ్యవసాయ సామాగ్రి కావచ్చు, అనేక రకంగా వారు కూడా ఎదిగి ఈ సమాజంలో ఉన్నత స్థానానికి రావాలని మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి బీసీ కార్పొరేషన్కి నిన్ననే మంచిగా బడ్జెట్ అనేది ఒక బీసీలకే కాకుండా ఇతర కార్పొరేషన్లకు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్కి మేము ఏవైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా బీసీలకి రాజకీయంలో 34% అవకాశాలు కల్పించడం కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వమే ముందంజలో ఉంది. మరీ ముఖ్యంగా మీరు చూస్తే ఇప్పుడు దాకా మా బీజేపీ సీనన్న కావచ్చు, మా ఇతర నాయకులు బీసీలందరూ చెప్పినట్టే ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో ఈ ప్రభుత్వంలో చూస్తే మంచి స్థానాన్ని కల్పించినది చంద్రబాబు నాయుడు గారే. అదే గత ప్రభుత్వంలో మీరు చూస్తే సిఎస్లు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు కావచ్చు, మంత్రులే కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా రాజ్యసభకి వెళ్ళిన వారు కావచ్చు, మీ అందరికీ తెలిసినట్టు ఎవరిని ఎక్కువ శాతం రాజకీయాల్లో పెట్టింది గత ప్రభుత్వం. అదే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తక్షణం బీసీలకి మంచి మంత్రి పదవులు, ఏదో ఆషామాషి డమ్మీ పదవులు లేదా బీసీ సంక్షేమమనో ఇంకొకటనో ఇవ్వకుండా మైన్స్ కానీ, అలాగే అబ్కారీ కానీ, ఇంకా అనేక మీరు కానీ చూసుకుంటే ప్రతి ఒక్క బీసీ మంత్రిని కూడా గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వారికి మంచి స్థానాన్ని కల్పించింది. మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రియల్ పెట్టుకునే వారికి కావచ్చు, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే చిన్న చితక బిలో 10 lakhs కావచ్చు, లేదా 5 లక్షల రూపాయల వరకు ఈరోజు మా కూటమి ప్రభుత్వం వారికి 896 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మా నియోజకవర్గానికి 8,54 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు చూస్తే గీత కార్మికులకు మద్యం షాపుల్లో కూడా 10% రాయితీ కల్పిస్తూ వారికి కూడా అవకాశం ఉండాలి అని కూటమి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పినట్టు చిత్తూరు నగరానికి బీసీ భవన్ 5 కోట్ల రూపాయలు, 5,50 లక్షల రూపాయలు కేటాయించింది 2014లో తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి కూటమి. అలాగే అది 5 ఏళ్ళు గడిచినా దానికి కనీసం నిధులు ఇవ్వని గత ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వం వస్తానే వాటికి నిధుల్ని రిలీజ్ చేసి ఇప్పుడు బీసీ భవన్ కూడా రెడీ అయ్యింది. అతి త్వరలో మంత్రి గారి షెడ్యూల్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బీసీ మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. వారిద్దరిది టైం అవైలబిలిటీ ప్రకారం బీసీ భవనాన్ని కూడా
ప్రారంభించబోతాం. మరీ ముఖ్యంగా 2-3 రోజుల్లో ఏవైతే నామినేటెడ్ పదవులు ఇప్పటిదాకా ఇచ్చినవి కావచ్చు, రాబోయే పదవుల్లో కూడా బీసీలకి 34% ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీరు కానీ గమనిస్తే బీసీలకి స్వయ ఉపాధిలో కూడా 40% రాయితీలతో, అప్పుడే చెప్పినట్టు రేపు సోమవారం ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్న సెక్రటరేట్లో పోయి మీరు అప్లై చేసుకుంటే వాటన్నిటినీ కూడా నేను నా నియోజకవర్గం వారికి కావాల్సిన సదుపాయాలు, కొందరి దగ్గర అవకాశాలు కూడా ఉండకపోవచ్చు, నిధులు కావచ్చు, లేదా తెలియనితనం ఉండొచ్చు. నేను అందుకనే ఇవాళ బీసీ నాయకులందరినీ పిలిచి ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం బీసీల పట్ల ఇంతగా ప్రేమ చూపించినప్పుడు మీరు కూడా మీ ప్రజల్లోకి పార్టీ పట్ల కానీ ప్రభుత్వాన్ని కానీ బలంగా తీసుకుపోవాలని నేను ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా హాస్టల్స్లో మీరు కానీ గమనిస్తే బీసీ హాస్టల్స్కి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వారికి, అంటే ఎప్పుడో బీసీ హాస్టల్ 10-15 ఏళ్ళు అయినాయి, కనీసం వాటిలో బకెట్ కానీ జగ్గు కానీ నీళ్ళు వస్తుందా రాదా ఎవ్వరు కూడా చూసుకున్న పరిస్థితులు లేవు. కాబట్టి వారికి కూడా కావాల్సిన నిధుల్ని 25 CR ఇవ్వడం జరిగింది. దాంతో కూడా బీసీ హాస్టల్కి అన్ని న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఏదైతే బీసీ సబ్సిడీ 10 కోట్ల విడుదల చేసి 100 మంది అభ్యర్థులు IASకి సబ్సిడీ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ పెట్టిందే బీసీల కోసమే. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అప్పుడే చెప్పినట్టు అది మా పుట్టిల్లు లాగా, మహిళలైతే మరీ ముఖ్యంగా వారికి ఆస్తి హక్కు కూడా కల్పించడం ఆనాడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ పార్టీకి కొండ అండ బీసీలే అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తాము. మీరు ఏదైతే యువతకి అంటే బీసీలలోనే అన్ని వర్గాలకి కూడా ప్రొటెక్షన్ అనేది ఒక యాక్ట్ తీసుకొని వస్తున్నారు మన కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే వారి సంరక్షణ కోసం, వారి రక్షణ కోసం కూడా ఇది ఒక అతి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేయబోతారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా ఉంటుందో అలా బీసీ యాక్ట్ కూడా ఒకటి ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. వీటన్నిటితో పాటు మేము ఒకటే కోరుకునేది, ఇవాళ మా ప్రభుత్వాన్ని అయినా కానీ మా బీసీ సహోదరులు, నా కుటుంబ సభ్యులందరినీ కూడా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయే దాంట్లో మనం ఇంకా కొంచెం వెనకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవో 4 ఉచితాలు ఇచ్చేసి ఆడంబరాలు చేసుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఒక సంక్షేమమే కాదు, ఒక అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంది. ఇవాళ అప్పుడే చెప్పినట్టు నీటి కొరత ఎక్కడ ఉన్నా కూడా మనం నీటి కొరత ఉండకూడదని బోర్లు వేస్తున్నాం. ఇంకా కూడా ఎన్ని బోర్లు వేయడానికైనా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక బోర్లు, నీళ్లు, రోడ్లే కాదు, మీ ఒక జీవనంలో మార్పు రావాలి అంటే మీరందరూ కూడా ఏ వ్యాపారం చేయాలనుకున్నా నిర్భయంగా నా దగ్గరకు వచ్చి మీకు కావాల్సిన సదుపాయాలు, మీకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వంతో పాటు నేను కూడా ఈ స్థానిక ఎమ్మెల్యేగా బీసీల పట్ల మీ వెనకుండి మీకు కావాల్సిందన్నీ కూడా చేస్తానని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అందరికి తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ కులస్తులు, నాయకులు, కుటుంబ సభ్యుల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.